అదిరిపోయే ఆమ్లెట్ కర్రీ అయితే చేసేసాను. చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, తింటే కూడా చాలా బాగుంది. ఇంట్లో మనకి అందుబాటులో గుడ్లు ఉన్నప్పుడు మామూలుగా ఆమ్లెట్ వేసుకుంటాం కదా, అలాగే బాయిల్డ్ చేసి కర్రీ కూడా వండుకుంటాము. అలా కాకుండా ఒకసారి అయితే ఈ ప్రాసెస్ లో చేసి చూడండి. ప్రాసెస్ లోకి వెళితే ప్యాన్ లోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టీ స్పూన్ జీలకర్ర, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి 2 పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి వేసుకుని అన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్ గా తురిమి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక టమాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలోకి టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి అలాగే 2 స్పూన్ల కారం కూడా వేసి కలుపుకోవాలి. అందుబాటులో ఉంటే టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటే కూర బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇవన్నీ వేసిన వెంటనే నీళ్లు వేయకుండా 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాసుడు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇది ఉడుకుతూ ఉండగానే ఆమ్లెట్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 4 గుడ్లు అయితే పగలగొట్టి వేసానండి. ఇలా ఒక్కొక్కటిగా 4 గుడ్లు వేసుకున్న తర్వాత దీనిలోకి టీ స్పూన్ పసుపు, అలాగే టీ స్పూన్ సాల్ట్, కారం కూరలో వేసాం గనుక కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అలాగే టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కారం ఎగ్స్ లో తొందరగా కలవదండి, అందుకని ఎప్పుడు ఆమ్లెట్ వేసినా ముందే పాలల్లో ఇవన్నీ కలిపి అప్పుడు ఎగ్ పగలగొట్టి వేస్తాను. ఇప్పుడైతే దీనిని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆమ్లెట్ మూకిట్లో బాగా వస్తుందండి, అందుకని చెప్పి దీనిలోనే ఆయిల్ వేసి కొలతలు సరిపోతాయని చెప్పి గుంట గరిటెతో అయితే 1 గరిటెడు వేసాను. ఇలా ఒక్కొక్కటిగా ఆమ్లెట్ వేసి తీసేసుకున్నాను. 4 గుడ్లు వేసాను కదండి, 4 గుడ్లకి 6 ఆమ్లెట్లు అయితే వచ్చాయి. కావాలనుకుంటే ఇంకా చిన్న సైజు వేసుకుంటే కూడా బాగుంటాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ముందుగా ఉడకబెట్టుకుంటున్న కూరలో అయితే ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. కూరలో ఆమ్లెట్లు వేసే ముందు ఒకసారి అయితే గరిటెతో కలుపుకోవాలి. ఎందుకంటే పైన నీరు కనిపిస్తున్నా గానీ కూర అడుగంటేస్తుంది, అందుకని ఒకసారి కలుపుకుని అయితే ఆమ్లెట్లు వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్లన్నీ వేసిన తర్వాత ఒక్కసారి స్లోగా అయితే కలుపుకోవాలి. మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా ఆమ్లెట్లకి పడతాయండి. చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి. ఎప్పుడు కూడా రొటీన్ కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా చేసుకుని తింటే బాగుంటుంది. చూసారు కదండి, ఆమ్లెట్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.